హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా గురించి చెప్పాలంటే నాకు ఇద్దరు పిల్లలండి. నాకంటూ ఏదన్నా ఒకటి సంపాదన ఉండాలని చెప్పి ఇంట్లో ఏదైనా హెల్ప్ఫుల్గా చేయాలని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఒక దబర తీసుకొని దబరలో లేత బీరకాయ అండి, బీరకాయ పచ్చి రొయ్యలు చేసే కర్రీ అనేది. అక్కడ ఒక మునక్కాయ అది కూడా వేసేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అండి, పసుపు సరిపడా ఒక టేబుల్ స్పూన్ అండి, కారం 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు ఉప్పు కారం సరిపోవాలి, ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఎందుకంటే నీసు కూర కదండి. ఉప్పు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుందామండి. కొంచెం కరివేపాకు వేసేసుకొని కలుపుకుందాం. ఈ ఫ్లేవర్లన్నీ బాగా దిగాలి, ఎందుకంటే బీరకాయకి ఇట్లా చూడండి, కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. టమాటా గుజ్జు అండి, 2 టమాటోల నుంచి తీసాను, పెద్ద టమాటోల నుంచి. మా వాళ్ళు చెప్పాను కదండి, తొక్కలు తినరు, కరివేపాకు కూడా తీసి పక్కన పెడతారు. చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. కలిపేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అండి. దీంట్లో చిన్న పేగ ఒకటి ఉంటుంది, అది తీసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇట్లా కలిపేసుకొని నేను పొయ్యి మీద పెట్టేసుకుందామండి, తిరగమాత లేకుండా అండి. మన పెద్దలు చేస్తూ ఉంటారు కదా, అట్లా తిరగమాత పెట్టేసుకొని మూత అండి, తిరగమాత లేకుండా కూర అండి. మూత పెట్టగా ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. కలిపెట్టేసుకొని చూసుకోవాలి ఎట్లా ఉంది అనేది. ఉప్పు సరిపోయిందా లేదని చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నేను చూసుకొనే వేసుకుంటాను, మీరు చూసుకొనే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేము. కొత్తిమీర ఇప్పుడు వేసుకొని కలపకుండా అట్లా మూత పెట్టుకోండి ఒక 2 నిమిషాలు. ఇలా మూత తీసాక కొత్తిమీర కూడా కలిసిపోయి ఉంటుంది చూడండి, చిక్కబడిపోయింది పులుసు అనేది. సంగట్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ భలే బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలే, ఉప్పు వేసుకుంటున్నాను, మీరు కూడా వేసుకోండి. ఇట్లా ఎండు రొయ్యలను కూడా ఇట్లా చేసుకోవచ్చు, ఎండు చేపలను ఇట్లా చేసుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.